ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సూర్యుడు ఉత్తరాయణానికి చేరక ముందే వచ్చే ధనుర్మాస ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు. అంతేకాదు మనం రెగ్యులర్గా గుళ్ళకు వెళ్ళే ద్వారం ముగేసి వైకుంఠ ద్వారం తెరుస్తారు అన్నట్టు. ఆ ద్వారం నుంచే భక్తులను లోపలికి పంపిస్తారు. అండ్ లోపలికి వెళ్ళి దర్శనానికి ఎంత టైం పడుతుంది, అసలు ఎంతమంది భక్తులు వచ్చారు, ఎంతసేపు పడుతుంది దర్శనానికి, ఎలా ఏర్పాట్లు ఎలా చేశారు అనేసి ఒకసారి భక్తుల మాటల్లోనే విన్నాం. జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్లో ఉన్నాను. ఇక్కడ భక్తుల రెస్పాన్స్ ఎలా ఉంది అంటే లోపల ఏర్పాట్లు ఎట్లా చేసిర్రు, దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఒకసారి మనతో పాటు నవాజ్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడుతుంది. సార్, లోపల ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఎంతసేపు టైం పట్టింది మీకు? సార్ బాగా మంచిగా చేశారు, తొందరగా 10 minutesలో అయిపోయింది. 10 minutesలో పోయినసారికి బాగా. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ఏర్పాట్లు బాగా చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బండ్లగూడ కాళీ మందిర్. నేను లింగంపల్లి నుంచి వచ్చాను. నేను యాక్చువల్గా మా మిస్సెస్ని ఇక్కడ భారతీయ ఉద్యమంలో దింపడానికి వచ్చాను, కానీ అనుకోకుండా ఇక్కడ దైవ దర్శనం అయింది. చాలా బాగా జరిగింది. నాకు జస్ట్ 10 నిమిషాలు పావుగంటలో నాకు దర్శనం అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి, బాగా చేశారు. సెక్యూరిటీ వాళ్ళు కానీ అందరూ మంచిగా చేశారు. తిరుపతికి పోయినట్టే ఉంది ఇక్కడ నాకైతే. తిరుపతికి అక్కడ ఆ జనంలో క్యూలలో కొట్టుకోవడం కన్నా ఇక్కడ ప్రశాంతంగా నడిచింది మంచిగా. చాలా బాగుంది, చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిగా బాగుంది కదండి. నేను 3 ఏళ్ల బట్టి వస్తున్నాను. ఈసారి కొంచెం ఆర్గనైజ్డ్గా చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం ఫస్ట్ ఇక్కడే చేసుకున్నాను. చాలా తనితీరగా జరిగింది దర్శనము. కూల్గా ఉంది ఈసారి, తోపులాట అట్లా లేకుండా. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుణ్ణి ఏమని ప్రార్థించారు? నేనా ఎలాంటి మనకి ఉపద్రవాలు రావద్దు, మెయిన్ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. అందరికీ రోగాలు అవన్నీ దరిదాపుల్లో రాకుండా చల్లగా కాపాడాలి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి. ఆయన దయ ఉంటే మనకి ఎలాంటి ఆపద రాదు. నాకు తెలిసి ఏ చైనా ఎలాంటి వచ్చినా కూడా తట్టుకోగలుగుతాం. అందుకే ఈరోజు దర్శనం చేసుకుని అదే మొక్కున్నాను నేను. ఆ దేవుడు కరుణించాలి అందరినీ. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు పర్లేదు, కొంచెం పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మెరుగుపరచాలని నా ఆలోచన. వాటర్ ఫెసిలిటీ అన్ని చోట్ల పెట్టాలి, ట్యాప్స్ ఎక్కడంటే అక్కడ పెట్టాలి. టాయిలెట్స్ కూడా కొంచెం పెట్టాలి, పెద్దవాళ్ళు వస్తారు. ఇంకా ఏమైనా సులభమైన పద్ధతి ఉంటే దర్శనానికి చేస్తే బాగుంటుంది. చాలా బ్రహ్మాండంగా జరిగింది, మంచి ఏర్పాట్లు ఉన్నాయి, చాలా బాగుంది. పబ్లిక్ కూడా ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు నేనేమి గమనించలేదు. చాలా బాగుంది, ప్రతి సంవత్సరం వస్తుంటాము, చాలా బాగుంది. ఫస్ట్ టైంగా ఇదంటే ఇంతకుముందు కూడా ఏపీ నుంచి వచ్చాము, మేము చుట్టాలంటికి వచ్చాము. ఇక్కడ బాగా చేశారు, బాగా డెకరేషన్ అంతా బాగా చేశారు, బాగుంది. లైన్ సిస్టమ్ కూడా బాగా పెట్టారు, పోలీసు అందరూ బాగా సెక్యూరిటీ బాగా చూసుకున్నారు, బాగుంది. సో ఎప్పుడు వెళ్ళండి ఫస్ట్ టైం గుడికి వచ్చిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏమని కోరుకునేది చెప్పం కదా, కానీ బాగుంది. ఏర్పాట్లన్నీ బాగా చేశారు, డెకరేషన్ కూడా బాగా చేశారు, చాలా బాగుంది. సేమ్ టీటీడీ ఎలా చూసాం మేము, దాన్ని ఈక్వల్గా చేశారు, బాగుంది. మేము తెలంగాణ నుంచి వచ్చామండి. ఇక్కడ రాయదుర్గం పక్కనే విలేజ్, బాగానే ఉన్నది, గుడి బాగున్నది. మాకు ఇప్పటికి 3 times వచ్చామండి మేము గుడి. ఇక్కడికి 3 times వచ్చాము, బాగుంది గుడి, చాలా ఆనందంగా ఉన్నది. బాగున్నాయండి, చాలా బాగున్నాయి, చాలా బాగైందండి. తిరుపతి కంటే బాగానేందండి ఇక్కడ. మూసాపేట మేడం, చాలా బాగా జరిగింది. అలంకారం చాలా బాగుంది, చాలా బాగుంది. అవును మేడం, దర్శనం చాలా మంచిగా జరిగింది. పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ ఈరోజు. పోలీస్ వాళ్ళు చాలా మంచిగా కేటాయించారు అందరికీ, చాలా బాగా జరిగింది. మేము ఎవ్రీ మంత్లీ 2 times వస్తుంటాం ఇక్కడ టెంపుల్కి. ఎవ్రీ మంత్లీ 2 times తప్పకుండా వస్తుంటాం ఇక్కడికి. దర్శనం ఎలా జరిగింది, ఏర్పాట్లు చాలా బాగున్నాయి. లాస్ట్ టైం కంటే ఇప్పుడు బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తారా? 3 years నుంచి వస్తున్నారు. మేము 1 Saturday వస్తాం. అవునా?
ఇప్పుడు ఈ రోజు స్పెషల్ డే అని నీకు తెలుసా? చెప్పిందా మమ్మీ? చెప్పు ఏంటిదో. వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఏం చదువుతున్నావు నువ్వు? గ్రేడ్ 3. గ్రేడ్ 3. సో దేవుని ఏమని కోరుకున్నావు? ముందుకు రా. మంచి చదువుకోవాలంటున్నాను. మంచి చదువుకోవాలి, మంచి ర్యాంక్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలని కోరుకున్నావా? అవును. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బేగంపేట. బేగంపేట. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం ఎలా అయింది? ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగా అయింది. మనకి ఇంత తొందరగా అవుతుంది అని అనుకోనే లేదు. ఇట్లా పోయి ఇట్లా వచ్చేసాము. చాలా బాగైంది. ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగుంది. అది అలంకారాలు అయితే బయటంతా దశావతారం అది చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడో తిరుపతిలో వచ్చినలాగా ఉంది మాకు. తిరుపతిలో అంత మంది రద్దీలో మనం దర్శనం సరిగా చేసుకోలేం, కానీ ఇక్కడ దేవుడిని అవునవును చూసినట్టుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంత వేగం అవుతుంది అస్సలు ఊహించలేదు. పొద్దున్న తొందరగా వస్తాము అనుకున్నా, సరే లేట్ అయింది. చాలా బాగా అయింది. ఓం నమో. ప్రతిసారి వస్తుంటారు? ప్రతిసారి వస్తుంటాం, ఇక్కడే వస్తాం. వస్తాం. ఈ వైకుంఠ ఏకాదశికి మాత్రం ఖచ్చితంగా వస్తారా? యా, వైకుంఠ ఏకాదశి ఖచ్చితంగా వస్తాం. అంటే తొందరగా వస్తాము. ఈసారి మాత్రం కొంచెం లేట్ అయింది. చాలా బాగా అయిందండి. అందరికీ దేవుడు మంచి ఇచ్చేయండి. ఓం నమో వెంకటేశాయ. హలో, నేను పీజీలో ఉంటా, గచ్చిబౌలి నుంచి వచ్చా. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? నేను సాటర్డేస్ వస్తూ ఉంటా ఇక్కడికి. ఈరోజు స్పెషల్ డే అని తెలుసా? తెలుసు. తెలుసు. దర్శనం ఎలా అయింది? మంచిగానే అయింది. డెకరేషన్ అదంతా బాగా చేశారు. అండ్ దశావతారాలు అవి పెట్టారు కదా, అది కూడా మంచిగా పెట్టారు. యా, మెయింటెనెన్స్ కూడా బాగుంది. సో ఏమని కోరుకున్నాం? మాకు ఒక సీక్రెట్. నో. సో ఏం చేస్తుంటారు? నేను ఐటీ సాఫ్ట్వేర్. ఇంకేమైనా చెప్తావా ఈ గుడి గురించి? గుడి యా, తిరుపతి వచ్చినట్టే ఉంటుంది. యా, ఆ ఫీల్ వస్తుంది. ఒకసారి అడుగు పెట్టామంటే థ్యాంక్ యూ. మీ అమ్మాయినండి? అతన్ని. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి నుంచి వచ్చామండి. ఎస్. దర్శనం ఎలా అయింది మేడం? ఈరోజు వైకుంఠండి అద్భుతంగా కన్నుల పండగగా ఉంది. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చాలా ఆనందంగా ఉంది. మనకి తిరుమల వెళ్ళలేని వాళ్ళకి నిజంగా తిరుపతి వచ్చిన అనుభూతి అయితే కలిగింది. ఆ ఫ్లవర్స్ డెకరేషన్ కానివ్వండి, అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా, మంచి పాజిటివ్ ఎనర్జీగా అనిపించి చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు వెళ్తుంటారా రెగ్యులర్గా గుడికి? వెళ్తుంటామమ్మా. మొన్న జనవరి 1 కూడా వచ్చాము. ఆ రోజు చాలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇవాళ అయితే కొంచెం తక్కువగానే అనిపించింది. బాగుంది, త్వరగా అయిపోయింది. దర్శనం తొందరగా అయిందండి. చాలా బాగా మంచిగా అయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ డేని స్పెషల్గా ఎట్లా పూజిస్తారు? ఏమన్నా ముక్కోటి అదే అన్ని ఏకాదశుల్లోకెల్లా ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైందని అంటారు మనకు పురాణాల ప్రకారము. ఈ మనకి ఏకాదశుల్లోకెల్లా చాలా విశిష్టమైంది. ముక్కోటి దేవతలు కూడా ఈరోజు వచ్చి స్వామివారితో పాటు విష్ణుమూర్తిని ఉత్తర దర్శనం ద్వారా చేసుకుంటారనేది మనకి పురాణాల్లో ఉంది. అందువల్ల ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి దర్శనము, తిరుప్పావై కూడా మనకి విడిగా టెంపుల్స్లో చదువుతూ ఉంటారు. అలా చాలా విశేషమని భక్తుల నమ్మకం. మళ్ళీ పునర్జన్మ ఉండదు, మోక్షం లభిస్తుంది అనేది. మహాభారతంలో పాండవులు కూడా విజయాన్ని ఈరోజు మొదలుపెట్టారనేది చెప్తూ ఉంటారు. దసరా రోజు వచ్చింది విజయం. చాలా బాగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే మేడం, ఇక్కడ తిరుపతి లడ్డు టేస్ట్ చేశారా? లడ్డు తీసుకుంటామండి. ఇప్పుడు కూడా తీసుకోవడానికే వెళ్తున్నాము. డైరీలు, క్యాలెండర్లు ఆల్రెడీ జనవరి 1 రోజున తీసుకున్నాము. అవునండి, తెలుసనే తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడు అక్కడి నుంచే వస్తాయి. సేమ్ టేస్ట్, చాలా ఫ్రెష్గా బాగుంటుంది. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మనకే ఇక్కడ ఉన్నాడన్న నమ్మకం. మాకు కూడా కొండ మీదకి వెళ్తున్న అనుభూతే వస్తుంది ఇక్కడికి వస్తే. అందుకే కుకట్పల్లి నుంచి ఇక్కడికే వస్తున్నాం ఈ మధ్య పండగలకి రెగ్యులర్గా. అలా ఏం లేదు, రెగ్యులర్గా వస్తాం మేము. ఎప్పుడు వస్తుంటాం. వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమైన స్వామి. బిజినెస్ ఎయిర్పోర్ట్లు అన్నీ చాలా బాగున్నాయమ్మా. ఇక్కడ దర్శనం కూడా బాగా అయింది త్వరగా. ప్రసాదం కూడా చాలా బాగుంది. మేము చాలా టైం పట్టిద్దామని అనుకున్నాం బయలుదేరేటప్పుడు. యాక్చువల్గా ఎప్పుడో 3 o'clock అని ప్లాన్ చేసుకున్నాము, కుదరలేదు, లేట్ అయిపోయింది. చాలా బాగా అయింది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. ఎక్కడి నుంచి వచ్చారు? జూబిలీ హిల్స్ అండి.
దర్శనం ఎలా అయిందమ్మా? బాగుంది, చాలా బాగుంది. కొంచెంసేపు ఉండెక్తే బాగుండు మరి ఉంది. అయ్యో ఇప్పుడు ఇది కనపడిస్తారా? చాలా బాగా చేశారండి భక్తుల కోసం అరేంజ్మెంట్స్ అవన్నీ, అలంకారం అసలు పుష్పాలంకారం అది చాలా బాగా చేశారు. చాలా బాగా అయింది దర్శనం. అవును అవును, అందుకనే ఇంత క్రౌడ్ అంత ఎక్కువ ఉంది. అందుకని నమస్తే. అమ్మాయి వైకుంఠ ఏకాదశి గురించి ఒక 2 మాటలు మాకు చెప్తారా? ఒక్క పొద్దు ఉంటాం అంతే, స్వామికి దండం పెడతాము. ప్రతి ఈ వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి దేవతలకు చేసినట్టు అని ఒక్క పొద్దు ఉంటారు. చాలామంది ఉంటాము. మళ్ళీ 15 రోజులకు ఒకసారి కూడా వస్తుంది ఏకాదశి, కానీ ఇది ముఖ్యమైంది అనమాట. అట్లా మన సంవత్సరంలో 27 ఏకాదశిలు ఉంటాయి. దాంట్లో తొలి ఏకాదశి ఒకటి, వైకుంఠ ఏకాదశి చాలా విశేషం. దర్శనం మంచిగా అయిందమ్మా? మంచిగా అయింది, చాలా బాగా అయింది. 3 సార్లు అయింది, చాలా బాగా అయింది. చాలా చాలా థ్యాంక్స్. ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచిగా చాలా చాలా బాగుంది ఏర్పాట్లు బెటర్, మంచిగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది బెటర్. లేదు మంచి, చాలా బాగా చేసింది ఈసారి. పెట్టారు అందరు మంచిగా అయింది బెటర్, చాలా బాగా అయింది. గుడ్, చాలా బాగుంది. వైకుంఠ ఏకాదశి గురించి అసలు ప్రతిష్టత ఏంటిది? అంతా మంచిగా బాగా జరిగింది, మంచిగా జరిగింది. మేము అక్కడ పటాన్చెరు నుంచి వచ్చినాం. ఈ వైకుంఠ ఏకాదశి గురించి ఏమైనా చెప్తారా? ఈ ముక్కోటి ఏకాదశి అని ఇక్కడ వైకుంఠం నుంచి భూలోకం వచ్చిండని, అందుకనే మనకు ఈ ఎక్కువ ఈ ముక్కోటి ఏకాదశి అని దర్శనం. ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగుంది, తిరుపతిలో ఉన్నట్టుంది. సేమ్ చూస్తే 2 కళ్ళు చాలట్లేవు. చాలా బాగుంది, దర్శనం మంచిగా మంచిగా అయింది, ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తుంటారా ఇక్కడికి? ఫస్ట్ టైం మేము పడాన్చెరు నుండి వచ్చినాం. ఫస్ట్ టైం. ఏకాదశి గురించి ఏమైనా తెలుసా? వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలని, అంటే మనం చేసిన మన తప్పులు కానీ ఉత్తర ద్వారా దర్శనం ద్వారా వెళ్ళిపోతాయని చెప్పి నమ్ముతాం. అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ, అంటే ప్రజలలో భక్తి అనేది చాలా ఎక్కువ పెరిగింది. ముందంత లేకుండా ఇప్పుడు రోజు రోజుకి హిందూ ధర్మం ప్రకారం అందరికీ భక్తి పెరుగుకుంటూనే పోతుంది. ఇక దేవుని దర్శనం చేసుకోవాలని శాంతంగా జరిగిందండి. మంచిగా అయిందండి. రన్నింగ్ పబ్లిక్ ఏర్పాట్లు బాగున్నాయి, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అందరికీ క్యూ లైన్లో ఫాస్ట్గా దర్శనం అయ్యే విధంగా ఉంది. వెయిటింగ్ లేకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా అయిందండి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంటీరియర్ వర్క్. ఓకే, నేను మా ఫ్రెండ్ వచ్చాము. కీస్ హై స్కూల్ సికింద్రాబాద్ కాడ. అవునా? ఈరోజు వైకుంఠ ఏకాదశి అని తెలుసు? తెలుసు. సో దాని గురించి తెలుసా? డెకరేషన్ చాలా అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉంది. సార్ నమస్తే. నమస్తే. ఎక్కడ నుంచి వచ్చారు సార్? ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నాను, హైటెక్ సిటీ నుంచి. ఈరోజు వైకుంఠ ఏకాదశి చాలా స్పెషల్ డే. అవునవును, చాలా తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి చూసినట్టుగా ఉన్నది, కానీ చాలా సంతోషంగా ఉంది. చిన్న తిరుపతి ఎట్లా ఉన్నదో పెద్ద తిరుపతి ఎట్లా ఉన్నదో అట్లా చాలా టెంపుల్ చాలా అలాగే ఉంది. చాలా డెకరేషన్ చాలా బాగా చేశారు, చాలా అందంగా ఉంది. అసలు మళ్ళీ మళ్ళీ చూడాలని ఉన్నది, అంత బాగా చేశారు. దర్శనం చాలా బాగా, అసలు తోపులాట కానీ ఏమి లేకుండా చాలా డీసెంట్గా చాలా బాగా జరిగింది. అసలు మళ్ళీ మళ్ళీ రావాలని ఉన్నది. అసలు లోపలికి వెళ్ళినట్టే రాలేదు, వచ్చినట్టే అనిపించలేదు. దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది, డెకరేషన్ చాలా బాగా అందంగా చేశారు. కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. సర్వే జన సుఖినో భవంతు. ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకసారి ముక్కోటి ఏకాదశి గురించి. ఏకాదశి దర్శనం అనేది ఉత్తర ద్వార దర్శనం. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జూబ్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినందుకు. దర్శనం ఎట్లా అయిందమ్మా? చాలా 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 బాగా అయింది, చాలా సంతోషంగా ఉన్నాం. మేము చాలా దూరం నుంచి కూడా వచ్చాము, హయత్ నగర్ నుంచి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం రావడము, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకసారి కూడా వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోవాలి అనేది మా మనసులో పడింది స్వామిని. ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచి జరిగింది? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక. చాలా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా, మీకు కూడా. దర్శనం ఎట్లా అయిందమ్మా? చాలా బాగా జరిగింది, చాలా పద్ధతిగా చేస్తున్నారు ఇక్కడ, ఏ ప్రాబ్లం లేదు. తోసుకోవటాలు రావంతా ఏం లేదు, నిదానంగా వెళ్ళాము, చూసాము, వచ్చాము. ముక్కోటి ఏకాదశి గురించి ఒక్కసారి చెప్తారా మాకు?
ముక్కోటే కదా అంటే చిన్నప్పటి నుంచి మేము భక్తిగా పోయి ఉత్తర దర్శనం ద్వార దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఈ వయసు పైబడి ఇప్పుడు పోలేకపోతున్నాము అంతే. ప్రతి సంవత్సరం వస్తారా మీరు? అంటే మేము ఉండేది వెంకటగిరి అండి, అక్కడ తిరుపతి దగ్గర, అక్కడ వెళ్తాము. ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో అక్కడ పోయి దర్శనం చేసుకుని ఉపవాసం ఉంటాము. ఆయనకు దండ నమస్కారం చేసుకుంటాం. స్పెషల్గా పూజలు ఎలాంటివి చేస్తారు ఇంట్లో? ఇంట్లో మామూలుగా పొద్దునే స్వామికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని వచ్చాము గుడికి. మేడం నమస్తే. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ మేడం. దర్శనం ఎట్లయింది? బాగా అయింది. ఏమన్నా ఇబ్బందులు ఏర్పాట్లు ఎట్లున్నాయి లోపల? బాగున్నాయి. బాగుంది. దర్శనం మంచిగా బాగా అయింది. ఈ ఏకాదశి గురించి ఒక 2 మాటలు ఏమైనా చెప్తారా? పర్వాలేదు. దర్శనం ఎట్లయింది సార్? ప్రజలందరికీ కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముందుగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఎక్కడ కానీ విపరీతమైన భక్తులు రద్దీతో ప్రతి దేవాలయాలు కూడా కిటకిటలాడుతున్నాయి. దీంట్లో కొన్ని జాగ్రత్తలు ప్రభుత్వపరంగా తీసుకుని ప్రజలకు అసౌకర్యం కాకుండా చూడడమే ప్రధాన ఉద్దేశం. అది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, కానీ కొన్ని సంఘటనలు చాలా బాధేస్తున్నాయి. భవిష్యత్తులో అలాంటి పునరావృతం కావద్దనే ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాం. ఎస్ఆర్ నగర్ నుంచి దర్శనం ఎట్లయింది? లోపల ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. బాగున్నాయి. సో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏమన్నా ముక్కోటి ఏకాదశి గురించి? అదే ఫస్ట్ ఏకాదశి రోజు స్వామివారు నిద్ర నుంచి వెళ్తారు. ముక్కోటి ఏకాదశి రోజు నిద్ర నుంచి లేస్తారు, భక్తులకు కన్నిస్తారని తెలుసు. అందుకనే ఇంత విశిష్టత. భక్తులు కూడా చాలా రద్దీగా ఉన్నారు. లోపల ఏర్పాట్లు ఏమన్నా ఇబ్బందులు చేశారు? ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని బాగున్నాయి. తోసులాట ఏం లేదు, ఏం లేదు. ఎప్పుడు వచ్చారు? ఏ టైంకి వచ్చారు? ఇందాకే వచ్చాం. 15 minutes ఉంది. 15 minutes ముందే దర్శనం అయిపోయింది. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఓన్లీ పార్కింగ్ తప్పితే మిగతా అన్ని బాగా చేశారు. పార్కింగ్ ఒకటే ఇబ్బంది. అంటే వెహికల్స్ అందరి మాక్సిమం కార్లో ఉండటం వల్ల ప్లేస్ లేదు కదా మేడం. చాలా చిన్నది కాబట్టి బయట పెట్టుకొని నడుచుకుంటూ వచ్చాం. అందరినీ చూడాలి. థ్యాంక్ యూ. దర్శనం ఎలా అయింది? చాలా బాగా అయిందండి. గోవింద. ఎట్లా ఎవ్రీ ఇయర్ వస్తుంటారా సార్ మీరు ఇక్కడికి? అంటే ఇది సెకండ్ టైం అనమాట. సెకండ్ టైం రావడం. ఇది వరకు కూడా వచ్చాను, బాగా అనిపించింది. సేమ్ తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నట్టే అనిపించింది. అందుకని ఈసారి ఇక్కడికి వచ్చాను. ఏమన్నా ఇబ్బందులు అలాంటి ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగున్నాయండి. టీటీడీ దేవస్థానం వాళ్ళు చాలా బాగా ఏర్పాటు చేసినారు. లైన్ కూడా చాలా ఫ్రీక్వెంట్లీ ముందరికి వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యాలు లేవు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు. చాలా బాగుంది. మీకు ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా. థ్యాంక్ యూ. మేడం నమస్తే. నమస్తే. ఏకాదశి గురించి ఒక 2 మాటల్లో మాకేమైనా చెప్తారా? ఏకాదశి ముక్కోటి ఏకాదశి గుడికి రావడం చాలా మంచిగా అనిపిస్తుంది, విశేషంగా ఉంటుంది. ఇది ఒక స్పెషల్ డే. ఇది గుడి బాగుంది. నమస్తే అమ్మా. బాగున్నారా? చాలా స్వామివారి దయ. సో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాకు ఈ వైకుంఠ ఏకాదశి గురించి ఒక 2 మాటలు చెప్తారా? స్వామివారి దర్శనం చేసుకోవడమే చాలా మహాభాగ్యం. వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు ఇది అంటారు. ఇప్పుడు చేసుకుంటే ముక్కోటి దేవతల దర్శన భాగ్యం జరిగింది అంటారు అనమాట. అది కంపల్సరీ స్వామివారిని దర్శించుకోవాలి. తిరుపతి వెళ్ళి చూసుకున్నట్టే ఉంది ఇక్కడికి వచ్చి చూసుకుంటే. అది ఇది మహాభాగ్యం. లోపల ఏర్పాట్లు ఎట్లున్నాయమ్మా? చాలా చాలా బాగుందమ్మా. తిరుపతిలో ఎట్లుంటుందో వైకుంఠ ఏకాదశికి ఎప్పుడు చూడలేదు నేను. ఇప్పుడైతే చాలా బాగుంది. కన్నుల పండుగ. ఏర్పాట్లు అయితే మంచి చాలా బాగా. దర్శనానికి ఎంత టైం పట్టింది? ఎప్పుడు వచ్చారు? 2 minutes అమ్మా. 2 minutesలో అయిపోయింది. క్యూ పాస్ అయిపోతుంది. ఆర్గనైజేషన్ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ప్రతిసారి వస్తుంటారా మీరు ఇక్కడికి? నేను ఇదివరకు ఒకసారి చూసానమ్మా. ఇది టీటీడీ వారు కట్టారని. ఇప్పుడు సెకండ్ టైం. దర్శనం మంచిగా అయింది. చాలా మంచిగా స్వామివారి అనుగ్రహం మాకు మంచిగా జరిగింది. ఈవేళ అందరికీ జరగాలని కోరుకుంటున్నాను. నేను వచ్చిన భక్తులందరికీ మంచిగా జరగాలని. ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వస్త్రాలంకరణ కానీ మీరు అంతా మంచిగా రెడీ అయ్యి వచ్చారు. నిజంగా వైబ్ వస్తుంది. చాలా ట్రెడిషనల్గా. అంటే ఎప్పుడు వస్తూనే ఉంటాం ఇలాగా. ఇక్కడికి రెగ్యులర్గా వస్తారా? ఈ గుడికి, ఈ టెంపుల్కి రెగ్యులర్గా వస్తాం. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం ఎలా అయింది? లోపల ఏర్పాట్లు ఎట్లున్నాయి? అంతా బాగానే ఉంది. ఎంతసేపు పట్టిందండి మీకు? 10 minutes. 15 minutesలో అయిపోయింది.
ఏం చదువుతున్నావు? స్కూల్కి వెళ్తున్నావు నువ్వు? ఆ? ఏ క్లాస్ చదువుతున్నావు? నర్సరీ. నర్సరీ. దేవుని చూసావా? మొక్కినవా? మొక్కలే, కొబ్బరికాయ తినుకుంటున్నావు కదా నువ్వు. ఎందుకు